హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నాకు గ్లవ్స్ కనిపించలేదు. పొద్దున వెతుక్కోవడం కష్టం కదా, అందుకని ఇంకా కొత్త పేరు బయటకు తీస్తాను. ఇప్పుడు 10 hours స్టార్ట్ అవుతుందని అయితే నాకు నమ్మకం లేదు. చాలా రోజులైంది స్టార్ట్ చేసి. ఇప్పుడు ప్లీజ్ 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 అనుకున్నా ఇది స్టార్ట్ అవుతుంది. మంత్కి ఒకసారి కూడా దీన్ని స్టార్ట్ చేయట్లేదు. బ్యాటరీ డెడ్. చిన్న బండి తోయగలుగుతావా? చాలా రోజులు నేను స్టార్ట్ అవ్వట్లేదు. చాలా గట్టిగా తోయాలి. ఒక్క నిమిషం. గేర్ తోయవా, గట్టిగా తోయవా. వదిలే తోయగలుగుతావా? కొంచెం గట్టిగా తోయాలి. నాకు నమ్మకం లేదు దీని మీద. ఒక్క నిమిషం ట్రై చేస్తా మళ్ళీ. నేను కూడా దిగుతా, నాకు కలిసి తోస్తా. అమ్మా, ఇప్పుడు ఇంకో బైక్ వస్తుంది. దాంతో కొంచెం ఒక 30-40 స్పీడ్లో టో చేసిన తర్వాత ట్రై చేయాలి. ఒకవేళ అప్పుడు కూడా అవ్వకపోతే ఇంక నేను బయటకు వెళ్ళాను. నా జిఎస్ కూడా లేదు, లేకపోతే జిఎస్ తీసేవాడిని. వద్దొద్దు, వచ్చేస్తే ఒక 5 minutes ఏదో ఒకలా స్టార్ట్ చేసుకుని వస్తా. సరే, ఉక్కుస దగ్గర ఉంటావా? సరే, ఓకే అన్న. నాకు ఇంకో 10 minutes పడుతుంది, ఎందుకంటే నా బండి స్టార్ట్ అవ్వట్లా. వస్తున్నా, ఎంత కొడుతున్నా అవ్వట్లేదు. తోసినా సరే జంప్ స్టార్ట్లో అవ్వట్లేదు. ట్రై చేస్తున్నా. స్టార్ట్ అవ్వగానే 10 minutesలో ఉంటా. కష్టపడితే ఇప్పుడు స్టార్ట్ అయింది. దీనిలో ఫ్యూల్ కూడా లేదంట. నీకేమైంది? నేనేం చేశాను మీకు? హలో, ఏంటన్నా ఎవరు లేరు ఇక్కడ? ఇంటి దగ్గరకు వచ్చాం ఫ్యూయల్ కి. అవునా, సరే వస్తున్నా. వీళ్ళు ఉక్కుస నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారంట. గచ్చిబౌలిలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. నేను ఇంకొక 2 minutesలో అక్కడ ఉంటాను. ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు ఈరోజు. హలో హలో అన్న, ఎక్కడున్నారు? ఇండియన్ ఆయిల్ దగ్గరకు వస్తున్నా. ఊరికే గాలి కొట్టించా, అలా రౌండ్ తిరగడానికి వచ్చి. సరే అయితే రండి. ఇక్కడ ఇండియన్ ఆయిల్ ముందే ఉన్నా. ఇండియన్ ఆయిల్ ముందేనా? just 3 seconds. ఓకే. ఏడి సాయి? అక్కడ ఉన్నాడు. మీ దానికి సెట్ అయింది.
నాకు కావాలా హార్న్. రోడ్డు పైన ఉన్న రాళ్ళన్నీ ఆ టైర్ నుంచి నా ముఖం మీదకే వస్తున్నాయి. ఈరోజు మేము ముగ్గురమే ఉన్నాము, సాయి, నేను, శైలేష్ అన్న. వీరిద్దరు రాకపోయినా నేను ఒక్కనైనా ఈరోజు బయటకు వచ్చామని బైక్ తీసుకుని. ఈరోజు చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము, ఆల్మోస్ట్ 7 అయిపోతుంది, అందుకే ఇంత ట్రాఫిక్ ఉంది. నాకు వెయిట్ పెరుగుతుందని పెట్టుకోవట్లేదు నేను ఇంటకామ్. వెయిట్ ఇంకా పెరిగిపోతుంది కదా, హెల్మెట్ వెయిట్. గోప్రో కూడా ఉంది కదా. ఇప్పటి వరకు మన వీడియో ఎలా రికార్డ్ అయిందో నాకు తెలీదు. ఇప్పుడే చూసుకున్నా, నా గోప్రోకి ఆ గ్లాస్ దగ్గర ఇది పగిలిపోయి ఉంది. మేబీ టైర్ నుంచి చిన్న చిన్న స్టోన్స్ వచ్చి కొడతాయి కదా, అప్పుడు ఇరిగిపోయినట్టుంది. ఇప్పుడే మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం సిటీలోకి. ఈయన చూడండి డాగ్స్కి ఫీడ్ చేస్తున్నాడు. ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాను స్ట్రీట్ డాగ్స్కి ఇలా ఫీడ్ చేయడము. ఆ పెడిగ్రీనో లేదంటే ఏదో ఒక డాగ్ ఫుడ్ కార్లో పెట్టుకుంటున్నారు, మంచిగా ప్లేట్స్ పెట్టుకుని స్ట్రీట్ డాగ్స్ కనిపిస్తే ఫీడ్ చేస్తున్నారు. మనుషులకి పెట్టడం కంటే స్ట్రీట్ డాగ్స్కి పెట్టడమే ఈ మధ్య ఎక్కువైంది. అదే కరెక్ట్లే అండి, ఇవైనా లాయల్ ఉంటాయి. నేను కూడా ట్రాఫిక్ సిగ్నల్స్లో కానీ ఎక్కడైనా సరే ఈ బెగ్గర్స్కి మనీ ఇవ్వడమే మానేసాను కావాలని. కొన్ని విన్న తర్వాత ఎవరికైనా సరే ఫుడ్ ఇవ్వండి కానీ మనీ ఇవ్వకండి, ఎందుకంటే అదొక మాఫియా. మీరు ఎక్కడ చూసినా సరే ఆ స్టేట్ వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నాము, తెలంగాణ వాళ్ళు ఎవరు బెగ్గర్స్ ఉంటారు, ఎవరు కనిపించరు మీకు. అందరూ మహారాష్ట్ర వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు, వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారు. కొన్ని డేస్కి బ్యాచెస్ చేంజ్ అయిపోతాయి. సో వాళ్ళకి కూడా మాఫియాలా ఏదో ఉంటుంది, వీళ్ళందరూ మనీ కలెక్ట్ చేసి ఒకరికి ఇవ్వాలి అన్నట్టు. ఇన్స్టెంట్ ఫుడ్ ఇచ్చామనుకోండి మాఫియా రన్ అవ్వదు కదా. ఎక్కడైనా సరే బెగ్గర్ కనిపిస్తే మ్యాక్సిమం 90% ఫుడే ఇవ్వండి, మనీ ఇవ్వకండి. అంతే, ఇది నా సజెషన్ అంతే. ఎనీవేస్, ఇక్కడితో ఇంకా వ్లాగ్ని ఆపేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.